నమస్కారం. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ అనే ఒక అత్యంత ఆసక్తికరమైన వ్యూహాత్మక కథనాన్ని విశ్లేషించబోతున్నాం. ఇదొక ఊహాజనిత దృశ్యం. దౌత్యపరమైన చర్చల స్థాయి నుండి నేరుగా సైనిక దాడుల స్థాయికి ఒక దేశం ఎలా మారుతోందనే విషయాలను ఈ సోర్స్ మెటీరియల్ చాలా లోతుగా వివరిస్తోంది. ఏ దేశమైనా సరే సంక్షోభ సమయంలో ఎలాంటి కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఎలాంటి జాప్యం లేకుండా అసలు ఈ ఉత్కంఠభరితమైన సైనిక వ్యూహరచన ఎలా జరిగిందో చూద్దాం. 100 ఈ కథనంలో ఇదొక అత్యంత కీలకమైన నంబర్. ఎందుకంటే ఇది కేవలం నియంత్రణ రేఖ వెంబడి జరిగే చిన్న దాడి కాదు. ఏకంగా అంతర్జాతీయ సరిహద్దును దాటి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి చేసిన ఒక సాహసోపేతమైన ఊహాజనిత ఆపరేషన్. అసలొక దేశ సార్వభౌమాధికారాన్ని ఛేదించుకుంటూ ఇంతటి భారీ నిర్ణయానికి, ఇంతటి తీవ్రమైన సైనిక ప్రతీకారానికి దారితీసిన మూలకారణమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా ఈ మొత్తం ఆపరేషన్కు దారితీసిన ఆ ప్రారంభ ఘటనేంటో గమనిద్దాం. 26/2025 ఏప్రిల్ నెలలో పహల్గాంలో జరిగిన ఒక దారుణమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల సంఖ్య ఇది. అది కేవలం వాళ్ల మతాన్ని ఆధారంగా చేసుకుని చేసిన దాడి. మూలాల ప్రకారం చూస్తే ఏళ్ల తరబడి చూపిస్తూ వచ్చిన భారతదేశపు దౌత్యపరమైన సహనానికి ఇదే ఆఖరి స్టేజ్ అని చెప్పొచ్చు. ఈ పహల్గాం ఘటనే భౌగోళిక రాజకీయాల్లో ఒక అతిపెద్ద మలుపుకు కారణమైందని ఈ విశ్లేషణ మనకు చెప్తోంది. అయితే సైనిక చర్యకు దిగే ముందు భారతదేశం ఒక బహుముఖ దౌత్యపరమైన దాడికి దిగినట్లు ఈ సోర్స్ వివరిస్తోంది. ఇందులో అత్యంత సంచలనాత్మకమైన నిర్ణయమేంటంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. ఒక్కసారి ఆలోచిస్తే పాకిస్తాన్ వ్యవసాయ రంగం ఏకంగా 80% ఈ సింధు నది నీటిపైనే ఆధారపడి ఉంది. అంటే ఇది ఆర్థికంగా కోలుకోలేని భారీ దెబ్బ అన్నమాట. దానికి తోడుగా అట్టారీ బార్డర్ను పూర్తిగా మూసేయడం, వీసాలన్నీ రద్దు చేయడం, అలాగే పాకిస్తానీ మీడియా, క్రీడలు, ఓటీటీ కంటెంట్పై దేశవ్యాప్త నిషేధం విధించడం, ఇలా ప్రతీకారం దౌత్యపరంగా మొదలైంది. సరే, దౌత్యపరమైన చర్యలు చూశాం కదా. మరి ఆ తర్వాత సైనిక వ్యూహం, పక్కా ప్రణాళిక ఎలా జరిగాయో గమనిద్దాం. ఈ ఆపరేషన్ ప్లానింగ్ ఎంత ఫాస్ట్గా జరిగిందో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి స్టెప్లో రా మరియు ఎన్టీఆర్ఓ లాంటి మన నిఘా వర్గాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 21 ఉగ్రవాద శిబిరాలను అత్యంత వేగంగా గుర్తించాయి. ఆ తర్వాత అందులో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 9 టార్గెట్లను మాత్రమే దాడుల కోసం ఫైనల్ చేశారు. ఇక మూడో స్టెప్లో మే 5వ తేదీ నాటికి జాతీయ భద్రతా సలహాదారు ఈ ప్లాన్కు ఫైనల్ అప్రూవల్ ఇచ్చేశారు. నిఘా సమాచారం సేకరించడం దగ్గర్నుండి తుది ఆమోదం వరకు పట్టిన ఈ అతి తక్కువ సమయం దేశ భద్రతా దళాల అప్రమత్తతను స్పష్టంగా చూపిస్తోంది గదా. ఇంతటి భారీ ఆపరేషన్లో ఏ యుద్ధ విమానాన్ని ఎక్కడ వాడాలనే దానిపై ఒక స్పష్టమైన వ్యూహం కనిపించింది. ముందు వరుసలో ఉండి ఖచ్చితమైన దాడులు చేసే కీలక బాధ్యతను రఫేల్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు అప్పగించారు. ఒకవేళ శత్రు విమానాలు ఎదురుదాడికి వస్తే పరిస్థితి ఏంటి? అందుకే వాటిని అడ్డుకోవడానికి అత్యాధునిక సుఖోయ్ 30 MKI విమానాలను అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో గగనతల రక్షణ కవచంగా ఎలా మోహరించారో మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ టీం వర్క్. అయితే కేవలం విమానాలుంటే సరిపోదు కదా, ఆయుధాలు కూడా అంతే పవర్ఫుల్ అయి ఉండాలి. 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను సైతం ఈజీగా కొట్టేసే స్కాల్ప్ క్షిపణులను ఎంచుకున్నారు. ఇవి శత్రు రాడార్లకు చిక్కకుండా కేవలం 130 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఇక మ్యాక్ 3 స్పీడ్తో, అంటే ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి. దీన్ని అడ్డుకోవడం ఎవరికైనా దాదాపు అసాధ్యమే. మరోవైపు జీపీఎస్ సిగ్నల్స్ లేకపోయినా సరే 70 కిలోమీటర్ల దూరం నుండి ఖచ్చితమైన దాడులు చేయగల హ్యామర్ బాంబులు వాడారు. ఈ టెక్నాలజీయే ఆపరేషన్కు అసలైన వెన్నుముక అని చెప్పొచ్చు. ఇక ప్లానింగ్ పూర్తయింది. ఈ అర్ధరాత్రి దాడుల అమలు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలైన యాక్షన్ ప్రారంభమయ్యే సమయం మే 7వ తేదీ అర్ధరాత్రి. టైమ్లైన్ గమనిస్తే చాలా ఉత్కంఠగా ఉంటుంది. రాత్రి సరిగ్గా 1 గంటకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బార్డర్ దగ్గరున్న క్యాంపులపై దాడులు మొదలయ్యాయి. కేవలం 15 నిమిషాల గ్యాప్లో, అంటే 1 గంట 15 నిమిషాలకి సియాల్కోట్, మురిత్కే లాంటి లోతైన ప్రాంతాల్లో దాడులు జరిగాయి.
ఇక 1:25 ఏకంగా పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ ప్రధాన కార్యాలయంపై బ్రహ్మోస్ అటాక్. కేవలం 25 నిమిషాల వ్యవధిలో 9 టార్గెట్లను ఒకేసారి మట్టి కరిపించడమంటే మామూలు విషయం కాదు. ఇదొక నెక్స్ట్ లెవెల్ సమన్వయం. ఈ ఆపరేషన్ యొక్క భౌగోళిక స్కేల్ చూస్తే దీని తీవ్రత మరింత బాగా అర్థమవుతుంది. ఆక్రమిత కాశ్మీర్లో బార్డర్కి దగ్గరలో ఉన్న 5 శిబిరాలను టార్గెట్ చేశారు. అయితే అసలైన సర్ప్రైజ్ మిగతా 4 క్యాంపుల దగ్గరే. అవి అంతర్జాతీయ సరిహద్దు దాటి 6 నుండి ఏకంగా 100 కిలోమీటర్ల లోపల ఉన్నాయని ఈ కథనం వివరిస్తోంది. అంటే ఇది జస్ట్ బార్డర్ స్ట్రైక్ కాదు, శత్రువు గుండెకాయలాంటి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం అని చెప్పాలి. ఈ పర్ఫెక్ట్ దాడుల వల్ల జరిగిన రిజల్ట్స్ ఏంటో సోర్సెస్ చాలా తటస్థంగా నివేదించాయి. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా హతమైనట్టు విశ్లేషణ చెబుతోంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఒకప్పటి IC-814 ఫ్లైట్ హైజాకర్ అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇందులో నిర్వీర్యమయ్యాడు. జైషే మొహమ్మద్ నాయకత్వానికి, ముఖ్యంగా మసూద్ అజార్ నడుపుతున్న నెట్వర్క్కి ఇదొక కోలుకోలేని భారీ దెబ్బ. సరే, దాడులు జరిగాయి. మరి శత్రువుల ప్రతిదాడి నుంచి రక్షణ ఎలా ఉందో తెలుసుకుందాం. ఊహించినట్లుగానే పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు ఈ ఊహాజనిత దృశ్యం చూపుతోంది. భారతదేశంలోని 15 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి ట్రై చేసింది. కాని కరెక్ట్గా ఇక్కడే మన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ పవర్ ఏంటో బయటపడింది. మన S-400 రాడార్ సిస్టమ్ ఒక ఇన్విజిబుల్ కవచంలా పనిచేసి ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచే ఆ ముప్పును పసిగట్టేసింది. వెంటనే ఆకాష్, బరాకేట్ సిస్టమ్స్ రంగంలోకి దిగి దాదాపు 50 పాకిస్తానీ డ్రోన్లను గాలిలోనే పేల్చేశాయి. నో ఛాన్స్ అన్మాట. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కేవలం రక్షణతో ఆగిపోలేదు. మే 8వ తేదీన తిరిగి చేసిన కౌంటర్ అటాక్ ఇంకా పవర్ఫుల్ వ్యూహం. ఈ దాడిలో యాంటీ రేడియేషన్ హర్పీ డ్రోన్లను వాడారు. ఇవేంటంటే శత్రువుల రాడార్ సిగ్నల్స్ని పసిగట్టి మరీ వాటిని నాశనం చేస్తాయి. వీటి దెబ్బకు పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలు నిర్వీర్యమవడమే కాకుండా వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే కమాండ్ సెంటర్లా పనిచేసే ఒక ఎవాక్స్ విమానాన్ని కూడా టార్గెట్ చేసినట్లు మూలాల్లో వివరించారు. ఇదంతా జరిగాక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం స్పందన ఎలా ఉందో గమనిద్దాం. సైనిక దాడుల తర్వాత అసలైన ఇన్ఫర్మేషన్ వార్ అంటే సమాచార యుద్ధం మొదలైంది. 2 దేశాల మధ్య దౌత్యపరమైన వైఖరిలో చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఒకవైపు భారతదేశం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మిలిటరీ అధికారులతో సహా ఆధారాలు చూపుతూ పారదర్శకంగా విషయాలు వెల్లడించింది. కాని మరోవైపు ఎన్ని ఆధారాలు చూపిస్తున్నా సరే పాకిస్తాన్ సమాచార మంత్రి మాత్రం అసలలాంటి క్యాంపులే లేవని పూర్తిగా బుకాయించినట్లు మూలాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మొత్తం జియోపొలిటికల్ టర్న్ని ఈ విశ్లేషణలోని ఒకే ఒక్క పవర్ఫుల్ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. అదేంటంటే ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగలేవు. అలాగే నీరు, రక్తం ఒకేసారి ప్రవహించలేవు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఇకపై దౌత్యపరంగా ఓపిక్గా సహించే శకం శాశ్వతంగా ముగిసిపోయిందనే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ను అంతర్జాతీయ సమాజానికి స్టేట్మెంట్ పంపుతోంది. ముగింపుగా అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఇన్నాళ్లూ దౌత్యపరమైన బుజ్జిగింపులతో సరిపెట్టిన పద్ధతి నుంచి నేరుగా సైనిక యుద్ధవ్యూహాల వైపు వెళుతున్న ఈ మార్పు భవిష్యత్తుకొక సిగ్నలా? ఈ వ్యూహాత్మక ఊహాజనిత కథనం నిజంగానే రాబోయే భౌగోళిక రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోందా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఈ అనాలిసిస్ భవిష్యత్ భద్రతా వ్యూహాలపై కొత్త కోణాలను చూపిస్తుందని ఆశిద్దాం. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్లీ కలుద్దాం.